ఒరిస్సాలో ఉన్న ప్రఖ్యాతమైన శ్రీ గుప్తేశ్వర స్వామిని అయితే దర్శించుకోవడానికి వచ్చాం. రండి లోపలికి వెళ్ళి చూద్దాం ఉన్న విశేషం ఏంటో. దాంతో పాటు మేము వచ్చిన దారిలో ఎటువంటి సన్నివేశాలు అయ్యాయో అవన్నీ కూడా మీకు మొత్తం క్లియర్ గా చూపిస్తాం. రండి. దోస్తు చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి అయితే మేము డీజిల్ వేసుకొని మన ఫ్రెండ్స్ అందరూ కూడా గుప్తేశ్వర ట్రిప్కి అయితే రెడీ అయిపోయాము. ఓకేనా ఫ్రెండ్స్? కాబట్టి అక్కడికక్కడే పర్లాకేముండి మనకి రీచ్ అయింది కాబట్టి అందరూ కూడా వెళ్ళి అక్కడైతే టిఫిన్ చేసాం, అంటే డిన్నర్ చేసాం. 9:30 అయిపోయింది కాబట్టి దాని తర్వాత అక్కడ టిఫిన్ అన్నీ చేసుకున్న తర్వాత రిటర్న్ అయితే మళ్ళీ ఇది డీప్ ప్రోటీన్ అంటారు. ఆంటీ ఇది డీప్ ప్రోటీన్ అంటారు. దీని గురించి తెలిస్తే కామెంట్ చేయండి. ఎందుకంటే ఇది వాంతులు రాకుండా ఆపడానికి. ఇది నిమ్మకాయ పిండి అంటారు. ఇది ఎలా యూజ్ చేయాలి నేను చూపిస్తాను. చూస్తున్నా కదా ఫ్రెండ్స్, ఇక్కడైతే రాయగడ జంక్షన్లో అయితే మేమైతే ఉన్నాం ఇప్పుడు. ఎందుకంటే మన సెకండ్ వెహికల్ అనేది ఇంకా రాలేదు. మనకి వాళ్ళకి ఒక 10-15 మినిట్స్ అయితే చాలా తేడా అయిపోయింది. ఎందుకంటే మా డ్రైవర్ అయితే హెవీ డ్రైవర్ చాలా స్పీడ్గా అయితే వచ్చేస్తున్నారు. అయితే ఇక్కడికి వచ్చి వెయిట్ చేసిన తర్వాత అయితే మన కుర్రోళ్ళు ఉన్నారు కదా, చిన్న ఎంజాయ్గా అయితే వాళ్ళతో వాళ్ళు ఆడుకోవడము చూసుకోవడం జరుగుతుంది. దాని తర్వాత నెక్స్ట్ బండి అయితే వచ్చేసింది. వచ్చిన తర్వాత కూడా మేమందరం కలిసి రాయగడ రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న టీ స్టాల్ దగ్గరికి వచ్చి టీ తాగాము. నాకైతే అంత మంచిగా అయితే అనిపించలేదు టీ. నెక్స్ట్ ఇక్కడైతే ఐ లవ్ రాయగడ అని ఉంది. అక్కడ మన ఫ్రెండ్స్ వచ్చేసి ఫోటోలు తీసుకోవడము అన్నీ అయితే చేయడం జరిగింది. తదుపరి అయితే బయలుదేరాము. బయలుదేరిన తర్వాత అయితే మేము జైపూర్ చేరుకోవడానికి ఇంకా చాలా టైం అయితే ఉంది. ఇప్పుడైతే మన ఫ్రెండ్స్ని అయితే చూస్తున్నారు కదా, నైట్ 1:30, 2 o'clock అయిపోయింది కాబట్టి అందరూ అయితే కార్లో పడుకున్నారు. చూస్తున్నా కదా. ఇప్పుడైతే మన దారిలో వెళ్తున్నప్పుడు ఒక చిన్న లారీ అయితే బేరింగ్ ప్రాబ్లం వచ్చి ఉండిపోయి ఉంది. మనకైతే వెళ్ళడానికి చిన్న ఇబ్బంది వచ్చింది. బ్యాక్ రివర్స్ వచ్చి మళ్ళీ ఫ్రంట్కి అయితే వెళ్ళడం జరిగింది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడైతే తెల్లవారుజామున ఒక నది దగ్గర అయితే మేము వెహికల్ని ఆపేయడం జరిగింది. ఎందుకంటే అందరూ కూడా నైట్ నుంచి జర్నీ చేసుకుని ఫుల్గా అయితే టైర్డ్ అయిపోయారు. వాళ్ళందరూ కూడా ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ రీస్టార్ట్ అయ్యి గుప్తేశ్వర టెంపుల్ని అయితే దర్శించుకోవడానికి బయలుదేరుతాం. ఇక్కడ నుంచి చూడండి ఫ్రెండ్స్, అందరూ కూడా ఇక్కడ ఫ్రెష్ అప్ అవుతున్నారు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఫ్రెష్ అప్ అయ్యి అందరూ కూడా మన ఫ్రెండ్స్ అందరూ భగవంతుడు పాట అయితే వేసుకొని వెళ్ళడం ఇక్కడ చూస్తున్నారు కదా. మంచి ఒడియా పాట అయితే వేసుకొని ఇక్కడ నుంచి వెళ్తున్నారు. ఫైనల్గా అయితే మేమందరం మన చూస్ చేసుకున్న డెస్టినీ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం. చూస్తున్నాం కదా ఫ్రెండ్స్, ఇదే వచ్చేసి గుప్తేశ్వరంలో ఉన్న ఎంట్రన్స్ అన్నమాట. హర మహాదేవ్, శంభో శంకర బోల. మనం మీకు చెప్పింది ఏంటంటే గుప్తేశ్వరం రావడం జరిగింది. ఎంట్రన్స్ వెళ్ళాలనుకున్నాము, కాకపోతే ఇక్కడ గేట్ వేయడం వల్ల మా బండి అయితే ఆపడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ మేము సామాన్లు కొనడానికి వచ్చినప్పుడు మా బామ్మడి గారు అయితే అక్కడ వాళ్ళ దగ్గర జాయిన్ అయిపోయారు ఈ రోజుతో. మరి రేపటి నుంచి మరి అక్కడ ఉండిపోవడమే అతను. కదా ఫ్రెండ్స్, ఇక్కడైతే షాపులు ఒకటి కూడా ఓపెన్లో అయితే లేదు. ఎందుకంటే మేమైతే మార్నింగ్ అయితే వచ్చేయడం జరిగింది. అందుకే ఏ షాప్ కూడా ఓపెన్లో లేదు. ఓన్లీ కొబ్బరికాయలు అరటిపళ్ళు ఉన్న షాపులు అయితే ఓపెన్లో ఉంది. తదుపరి అయితే మేమైతే అందరూ కూడా నడుచుకుని వెళ్తున్నాము మహాశివుడిని అయితే దర్శించుకోవడానికి. దారిలో అయితే చాలా షాపులు అయితే ఉన్నాయి. రిటర్న్లో వచ్చినప్పుడు చూపిస్తాను. చూస్తున్నాం కదా ఫ్రెండ్స్, ఇక్కడైతే కుంకుమ సింధూరం అన్నీ కూడా ఉన్నాయి. ఇది వచ్చేసి ఫస్ట్ గేట్ అన్నమాట శివాలయంలోకి వెళ్ళడానికి. చూడండి ఫ్రెండ్స్, కొండలు కూడా ఎలాగున్నాయో మనకే చూడడానికి అయితే కళ్ళు అయితే చెదిరిపోతుంది. ఆ దేవుడు దళగు దగ్గర ఉన్న ఫారెస్ట్, నెక్స్ట్ ఆ కొండలు, ఆ పర్వతాలు, ఆ ఎఫెక్ట్స్ కూడా ఎటువంటి గ్రాఫిక్స్ చేసినా కూడా ఇంత అందంగా అయితే రాదు. చూస్తున్నారు కదా, మన వాళ్ళు అయితే వెళ్తున్నారు ఇక్కడ ఫ్రంట్కి అయితే. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఫస్ట్ గేట్ నుంచి అయితే వచ్చేసి మేము ఇప్పుడు మన దగ్గరలో ఉన్న రివర్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఈ రివర్ తాలూకా గేట్ అయితే ఇది.
ఈ గేట్ నుంచి అయితే లోపలికి వెళ్ళాలి. వెళ్తున్నాం మేము అందరూ కూడా కలిసి. ఇప్పుడు చూస్తున్నాం కదా ఫ్రెండ్స్, అటు నుంచి అయితే చిన్నపిల్లలు నదిలో ఉన్న గంగాజలాన్ని అయితే బాక్స్లో పట్టుకొని వస్తున్నారు. యాక్చువల్లీ చెప్పాలంటే ఈ రివర్ అనేది చాలా ఫ్లోటింగ్ ఉంటుంది. కాకపోతే వర్షం తక్కువ ఉండడం వల్ల ఫ్లోటింగ్ అనేది చాలా తక్కువగా ఉంది. దాంతోపాటు చూస్తున్నాం కదా ఫ్రెండ్స్, మా ఫ్రెండ్స్ అయితే మెల్లమెల్లగా నడుచుకొని హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ మెల్లగా అయితే ఈ రివర్ దగ్గరికి అయితే. హాయ్ ఫ్రెండ్స్, ఏదైతే మేము చెప్పాను కదా గుప్తేశ్వర మందిరం అని, అది ఈ కొండపైన అయితే గుహ లోపల అయితే ఉంది. యాక్చువల్లీ ఫస్ట్ దర్శించుకోవాలి అక్కడే. కాకపోతే ఏదైతే రివర్ ఉంది కదా, ఆ రివర్ దగ్గరికి వచ్చి మేమైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఆ నీరుని అయితే తాక్కుని మేము సందర్శించి ఆ నీరుని అయితే తీసుకెళ్లి శివుడి తలపై వేసి తర్వాత దర్శించుకుందామని అలాగా డైరెక్ట్ గా వచ్చేసాం. అయితే మీకు ఇంకో ట్విస్ట్ ఏంటంటే, ఏదైతే రివర్ వస్తుంది కదా, ఆ రివర్ వచ్చేసి 2 స్టేట్ మధ్యన ఉందన్నమాట. ఒకటి అటుపక్క ఛత్తీస్గఢ్, ఇటుపక్క వచ్చేసి ఒడిస్సా. ఓకేనా? దాని తర్వాత ఇది అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు వెళ్ళి శివాలయంలో శివుడిని అయితే దర్శించుకుందాం. ఓకే, ఫైనల్గా అయితే ఎంట్రన్స్ గేట్ దగ్గరికి అయితే వచ్చేసాం మనము. ఎంట్రన్స్ గేట్ దగ్గర అయితే మహాశివుడు మరియు నందీశ్వరుడు అయితే కలిసి గేట్ దగ్గర అయితే వేచి ఉన్నారు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. చూడండి, ఏదైతే మీకు చెప్పాను కదా గుప్తేశ్వరం అని, అదే ఇది వచ్చేసి ఫ్రంట్ గేట్ అనేది ఎంట్రీ దగ్గర అనమాట. ఎంట్రీ గేట్. చూద్దాం ఇప్పుడు పదండి లోపలికి ఎలాగుందో. మా శివుడు ఇది మా బామ్మడిది. మెట్లు అనేది అదే రివర్ లో ఉన్న వాటర్ గంగాజలాన్ని అయితే తీసుకెళ్లిపోతాను పైకి. మెట్లు ఏదైతే మెట్లు ఉంది అంటున్నారు కదా, ఈ మెట్లు అయితే వెళ్ళడానికి 232 స్టెప్స్ ఉన్నాయన్నమాట. మళ్ళీ రిటర్న్ కూడా అంతే 232. టోటల్ గా 500+ ఉంది. అందరు కూడా కొద్దిగా తెలుసుకోవాలి. ఇంకో మాట ఫ్రెండ్స్, నేను ఫస్ట్ టైం వచ్చాను ఒక 6 years బ్యాక్. అప్పుడైతే ఎటువంటి డెవలప్మెంట్ లేకపోయాను. ఇప్పుడైతే స్టీల్స్ కానీ స్టెప్స్ కానీ అన్నీ కూడా ఇక్కడ అమర్చడం జరిగింది. చూస్తున్నారు కదా, చాలా బాగుంది. బిగ్గెస్ట్ స్టెప్స్ అనుకోవచ్చు. ఎందుకంటే ఎక్కడానికి చాలా కష్టం, కానీ ఆ శివుడు దయ వల్ల ఎక్కున్నాం. ఆ శివుడు అనుగ్రహం అంటే అంతరంగా ఎక్కగలం మనము. ఓకే, థ్యాంక్ యూ. రావాలనుకుంటే కింద పేజీని ఫాలో చేసుకుని కామెంట్ చేయండి. తప్పకుండా లొకేషన్ పెడతాను నేను. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ గుప్తేశ్వరంలో ఉన్న మహాదేవుడిని అయితే చూడడానికి దండోపాలుగా చాలా మంది అయితే రావడం జరుగుతుంది. చూస్తున్నారు కదా. 2 లైన్స్ అనమాట. బాయ్స్ ఎస్, మా ఫ్రెండ్ చెప్పినట్టుగా బాయ్స్ కి ఒక స్టెప్ ఉంది, జెంట్స్ కి ఒక స్టెప్ ఉంది. సారీ. చూడండి, ఇప్పుడు మాట్లాడుకున్న గుప్తేశ్వరం అయితే వచ్చేసాం. దానిలో అయితే చాలా మంది ఉన్నారు. చూస్తున్నారు కదా, ఎంత తొందరగా వచ్చినా కూడా జనాలు అయితే చూస్తున్నారు కదా ఎలా ఉన్నారు. చూడండి, ఇప్పటికీ ఫుల్ఫిల్ అయిపోయారు. ఆల్రెడీ దేవుడు మందిరానికి అయితే 8 o'clock అయితే తెరుస్తారంట. మరి చూడండి, మన వాళ్ళు అయితే చాలా మంది ఉన్నారు. యాక్చువల్లీ మనకి ఈ గుప్తేశ్వరం అనేది 400 kilometers పడుతుంది. అయినా కూడా దారిలో వచ్చాము, చాలా కష్టపడి అన్ని చేసుకుని వచ్చాము. ఫైనల్ గా రీచ్ అయ్యి ఇప్పుడు గుడి మెట్ల మీద ఉన్నాం. దేవుణ్ణి అయితే దర్శించుకోవడానికి రెడీగా ఉన్నాం. 8 o'clock అంటే ఓపెన్ చేస్తారు. చూస్తున్నారు కదా, ఇంకా ఓపెన్ చేయలేదు. చాలా మంది ఉన్నారు ఇక్కడ. హరి ఓం నమః శివాయ. చూడండి ఫ్రెండ్స్, ఎప్పుడైతే ఓపెన్ చేస్తారని వేచి చూస్తున్న మన గుప్తేశ్వర శివాలయం తలుపులు అయితే తెరవడం జరిగింది. అందరూ కూడా త్వరలో వెళ్తున్నారు దర్శించుకోవడానికి. చూడండి, వెళ్తున్నారు. కూడా వెళ్తున్నాం. అదే ఫ్రెండ్స్, ఇది ఎంట్రీ ద్వారా అన్నమాట. ఇదే ఎంట్రీ ద్వారము. ఎంట్రన్స్ లో ఇలా ఉంటది దర్శించడానికి. ద్వారం అనుకుంటుంది. ఎందుకంటే ప్రతి చోటు కూడా రాయిలో ఉన్నాయి. ఎక్కడ కూడా మనం చేతితో తయారు చేసిన వస్తువు అనేది ఎక్కడ లేదు. ప్రతి ఒక్కటిగా రాయిలోనే జరిగింది. ఎన్నో కాల క్రితం నుంచి గుడి అనేది ఉంటుంది అనమాట. కెమెరాలోనే చూడండి ఫ్రెండ్స్, ఎక్కడైతే కెమెరా వెళ్ళలేదు అని చెప్తున్నారు, ఎంతవరకు అయితే అంతవరకు మేము చేసి చూపిస్తాము.
ఓకేనా? ఒకవేళ మనకి ఛాన్స్ దొరికితే మీకైతే శివుని అయితే దర్శించడం చేస్తాము. చూడండి ఫ్రెండ్స్, నందీశ్వరుడు ఎంత పెద్దగా ఉన్నది. అదైతే ఓం నమః శివాయ. చూడండి ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా ఏదైతే ఉంది కదా దేవుని దర్శించుకోవడానికి వే అయితే ఉంది కదా, ఆ వే అనేది ఓన్లీ రాళ్లతోనే ఉంది. రెండు పక్కల రాళ్ళు, మధ్యలో అయితే వే ఉంది. చూస్తున్నారు కదా జనాలు అయితే వెళ్తున్నారు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది ఎవరైనా చూస్తే రాయి అనుకుంటారు ఫ్రెండ్స్. ఎవరో శిల్పి చెక్కినట్టే ఉంది కదా, చూడండి ఎంత చక్కగా ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఒక స్టెప్ అయితే చేయడం జరిగింది. రెండో స్టెప్ అనేది ఉంది. తర్వాత మూడో స్టెప్ తర్వాత ఏమో శివుడు గారు ఉన్నారో లేకపోతే ఇంకా లోపల ఉన్నారో ఏదైనా తెలియట్లేదు. మేము కూడా ఫస్ట్ టైం అనేది సందర్శించడం జరుగుతుంది. చూస్తున్నా కదా ఫ్రెండ్స్, వెళ్తున్న కొద్దీ మళ్ళీ డౌన్ కి వెళ్తుంది కానీ తెలియట్లేదు ఎంత లోపల ఉన్నారనేది. చూడండి ఫ్రెండ్స్, ఎలాగ రాళ్ళ లోపల నుంచి నేనైతే కొద్దిగా దొంగతనంగా వీడియో అయితే తీస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఎంత గుప్తంగా అయితే ఉన్నారో మన మహాశివుడు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. రావడానికి అయితే చాలా కష్టంగా ఉంది. ఎలా చూశారు కదా మన మహాశివుడు ఎలాగా గుప్తంగా ఉన్నారు. అన్ని పర్వతాల మధ్యన చూస్తున్నారు కదా, అందాలతో చక్కని దృశ్యాలతో ఉన్నారు. కాకపోతే వీడియో తీయడం అయితే నిషేధం అని చెప్పారు. నేనైతే మెల్లగా తీసేయడం జరిగింది. హాయ్ ఫ్రెండ్స్, ఓకే. ఫస్ట్ టైం అయితే వచ్చాను, దర్శనం కాలేదు. కానీ దేవుడి దయ వల్ల రెండోసారి అయితే మంచిగా దర్శనం అయింది. ఇంకో పాయింట్ అయితే మైనస్ అయిపోయింది. అదేంటంటే శ్రావణ మాసం అయిపోయింది కాబట్టి వాటర్ వేయడానికి ఛాన్స్ ఇవ్వలేదు. అందుకే కొద్దిగా గిల్టీ ఫీలింగ్ గా ఉంది. ఓకే ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్, చూడండి మన వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉన్నారు. ఫ్రెండ్స్, మన మంచి మమ్మీ ఎలా తింటుందో కొబ్బరికాయ. చూడండి ఫ్రెండ్స్, ఎలా పైకి వచ్చిందో. ఓం నమః శివాయ. చూడండి ఫ్రెండ్స్, అయితే ఎగ్జిట్ లో వచ్చినప్పుడు శ్రీ ఆంజనేయ స్వామి గారు అయితే కనిపించడం జరిగింది. జై బలో బజరంగబలి, హరి ఓం నమః శివాయ. ఇక్కడ ఎగ్జిట్ దారిలో అయితే చాలా మంది అయితే తాయితులు కార్లు అయితే పట్టుకొని ఉన్నారు. చూస్తున్నారు కదా. ఈరోజైతే మేము ఒక 24 మెంబర్స్ గా కలిసి అందరూ కూడా ఒడిశాలో ఉన్న గుప్తేశ్వర మందిరాన్ని అయితే చూడడానికి రావడం జరిగింది. ఆ తర్వాత మన అందరం కూడా దర్శించి వచ్చి ఇక్కడైతే రెస్ట్ తీసుకోవడం జరుగుతుంది. అయితే 24 మెంబర్స్ ఇంకా చాలా మంది అయితే రాలేదు. వెనకాల ఉన్నారు, కొంతమంది వస్తున్నారు, చూస్తున్నారు కదా. ఇప్పుడు దర్శనం ఎలాగైంది అనేది మన వాళ్ళతోనే అడుగుకొని తెలుసుకుందాం. హర హర మహాదేవ్, శంభో శంకర. దర్శనం ఎలా జరిగింది స్వాములు? సూపర్, ఓకే. కానీ నాకైతే ఒక్కటి నచ్చలేదు స్వామి, నాకైతే ఒక్కటి నచ్చలేదు. ఎందుకంటే శ్రావణ మాసం అయిపోయింది, వాటర్ వెళ్ళిపోయాం, కొద్దిగా బాధ వేసింది. హర హర మహాదేవ్, శంభో శంకర. హర హర మహాదేవ్, శంభో శంకర. చూడండి ఫ్రెండ్స్, మనలో అందరూ అయితే మీరు వెళ్ళలేదు కదా టెంపుల్ లోపలికి, ఎలా జరిగింది దర్శనం? సూపర్ ఉంది. లోన చూస్తే భయంకరమేస్తుంది. ఇలాంటి చేసినట్టు ఉందా లేకపోతే శివుడే వచ్చి తయారు చేసినట్టు ఉందా? అది శివుడే వచ్చి తయారు చేసినట్టు ఉంది, కానీ ఆ మనుషులు వాళ్ళు చేయలేరు. ఆ విధంగా చేయడానికి అవకాశం ఉండదు. దర్శనం అయితే బాగా జరిగింది. సూపర్. గంగాజలం వేసారు నీళ్ళు ఇప్పుడు వేయట్లేదు. శ్రావణ మాసం అయిపోయింది కదా, సోమవారం అన్నట్టు పౌర్ణమి అయిపోయింది కాబట్టి ఇప్పుడు వేయట్లేదు నీరు. వాళ్ళని కొబ్బరికాయ అరటిపండు తీసుకెళ్తే పూజించి అదే దర్శనం. మీది ఎలా జరిగింది? సూపర్ జరిగింది సార్. దేవుడు అయితే బాగానే ఉంది.
తయారు చేసినట్టు ఉందా? ఎవరు తయారు చేస్తారు సార్? అది స్వయంగా శివుడు వచ్చి తయారు చేసినాడు, మరి ఎవరు చేయలేరు. అదే దర్శనం అయితే బాగా జరిగింది. సూపర్. సరే, అందరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, ఒకసారి చెప్పండి. సరే, పదండి. సో దర్శనం అయితే చాలా బాగా జరిగింది. వెళ్ళే దారి అది, అలాగే వెళ్ళి దర్శనం అయితే బాగా చేసుకుని ఫైనల్ గా వచ్చామన్నమాట. దర్శనం అయితే నాకు చాలా బాగా జరిగింది. మీకు కూడా మెయిన్ ఫ్రీ కావాలంటే ఇక్కడ రండి, తప్పకుండా దర్శనం అయితే బాగా జరుగుతుంది. దర్శనం అయితే చాలా బాగుంది. ఎందుకంటే ఎంట్రీ మాత్రం చాలా బాగుంది. మొబైల్ మంది లోపలికి వెళ్ళలేదు, కానీ ఎంతో కష్టపడి అయితే మేమైతే వీడియో తీసాము. ఆ వీడియోని కొంచెం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఎక్కడ చేయండి, మంచి వీడియోలు వస్తాయి ముందుకి. హాయ్ హలో దోస్తో, ఇప్పుడు వరకు ఏదైతే చూశారు కదా మీరు వీడియోస్ అన్నీ కూడా మంచిగానే ఉన్నాయని నేను అనుకుంటున్నాను. అందరూ కూడా మీరు చూసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటు మీ ముందుకి నెక్స్ట్ ఇంకో వీడియో కూడా రానున్నది. రెండో వీడియో గురించి అయితే మీరందరూ కూడా వేచి ఉంటారని మరీ నేను కోరుకుంటున్నాను. దాంతోపాటు రెండో వీడియో పేరు ఏంటంటే ట్రిప్ టు రాయగడ. ఓకే ఫ్రెండ్స్, గుడ్ బాయ్.